హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు అయితే ఇంకో మేము బ్లాగ్ అయితే మేము ముందుకు వచ్చేసాను. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. అందరూ బిజీగా ఉండి ఉంటారు కదా, వరలక్ష్మి వ్రతం రోజు ప్రసాదాలు చేసుకుంటూ పూజ చేసుకుంటూ అన్నీ. సేమ్ నాది కూడా అదే సిచ్యువేషన్ అండి. పొద్దున 4:30కి అయితే లేసాను. హడావిడిగా స్నానం చేసేసి అన్ని పనులు అయితే స్టార్ట్ చేసేసాను. ప్రసాదాలు చేయడం అయితే ఇక్కడైతే ఫస్ట్ అయితే శనగలు అయితే పెట్టేశానండి పొయ్యి మీద. తర్వాత అయితే ఇక్కడ సేమియా చేద్దామని చెప్పేసి సేమియా కూడా రెడీ చేసుకుంటున్నాను. నేనైతే 9 రకాల ప్రసాదాలు అయితే చేశానండి. మీరు ఎన్ని రకాల ప్రసాదాలు చేశారో చెప్పండి. ఫస్ట్ అయితే 5 రకాలు చేద్దాం అనుకున్నాను, మళ్ళీ ఎందుకో మనసు ఒప్పక 9 రకాలు అయితే చేసేసానండి. శనగలు చేశాను, ఇక్కడ సేమియా అయిపోయింది. తర్వాత అయితే తీపి ఉండలు అయితే వేసానండి. గోధుమ పిండి బెల్లంతో అయితే తీపి ఉండలు చేస్తారు, అదైతే చేశాను. తర్వాత అయితే ఇంక శనగలు అయితే పోపు వేసేసాను. ఇలా అయితే తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఇంక చేసుకుంటూనే ఉన్నానండి. స్పీడ్గా మళ్ళీ లేట్ అయిపోతుందేమో అని చెప్పేసి శనగలు అయితే పోపు పెట్టేసిన తర్వాత రైస్ అయితే అయిపోయిందండి. ఇంక రైస్ ఇక్కడైతే ఒక పక్క అయితే బెల్లం అన్నానికి పెట్టేశాను, ఇంకో పక్క అయితే చిత్రాన్నం చేద్దామని చెప్పేసి చిత్రాన్నానికి అయితే ఇక్కడ పోపు వేస్తున్నాను. ఒక సైడ్ బెల్లం అన్నం అయితే ఉడికిపోతుంది. ఇక్కడైతే చిత్రాన్నం అయితే చేసేసానండి. చిత్రాన్నం అయిపోయింది. ఇంకో సైడ్ బెల్లం అన్నం కూడా రెడీ అయిపోయింది. తర్వాత అయితే పులిహోర చేశానండి. పులిహోర అలాగే రవ్వ కేసరి చేశాను. అన్నీ చేసేసానండి ఫాస్ట్గా ఒకదాని తర్వాత ఒకటి. గ్యాస్ అయితే అసలు ఖాళీనే లేదండి. పొద్దునైతే అంత స్పీడ్గా చేసేసుకున్నాను, లేకపోతే మళ్ళీ లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి. నేనైతే ఇంకా 8 రకాల ప్రసాదాలు అయితే చేశానండి. ఇంకా పండ్లతో కలిపి 9 రకాలు అయితే అయిపోయాయి. ఇంకా 9వ రకం ఏం చేయాలో నాకు తోచలేదండి, అందుకనేసి పండ్లు అయితే పెట్టేశాను 9వ రకానికి. నేనైతే పూజ చాలా ప్రశాంతంగా చేసుకున్నానండి. నాకైతే మనస్ఫూర్తిగా చేసుకున్నాను, బాగా నచ్చింది. నాకైతే మంత్రాలు అట్లా ఏం రావు కదా, అందుకనేసి నేనైతే మొబైల్లో పెట్టుకొని పూజ ఎలా చేయాలో చూస్తూ పూజ అయితే చేసుకున్నాను. మీరు ఎన్ని రకాల ప్రసాదాలు చేశారో కామెంట్ చేయండి. అలాగే మీరు పూజ ఏ విధంగా చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి. నేనైతే బాగా చేసుకున్నానండి. నాకు నచ్చినట్లుగా నేను అమ్మవారిని అలంకరించుకొని బాగా చేసుకున్నాను. చూస్తారు కదా, అన్నీ రెడీ అయిపోయాయి. తీపుండలు, పులిహోర, రవ్వ కేసరి చేశాను, అలాగే దద్దోజనము, బెల్లం అన్నము, శనగలు, సేమియా పాయసము, చిత్రాన్నం అయితే చేసుకున్నానండి. నా వరలక్ష్మి వ్రతం అయితే ఈ ప్రసాదాలతో చేసుకున్నాను. మీరు ఏ ప్రసాదాలు చేశారో కామెంట్ చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.